ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటమ్మా ఇంత దూరం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నావు? ఆటోలో వెళ్ళి ఉండొచ్చు కదా. పర్వాలేదు తాతయ్య, 10 అడుగులు నడిస్తే ఆరోగ్యం అంటారు కదా. అవును, మీరేంటి ఇటువైపు వెళ్తున్నారు? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? అసలు ఇది ఎవరనుకున్నావు? అది కాదమ్మా. ఏంటి తాతయ్య ఇది? మన ఇంట్లో ఉండమంటే ఉండనని వచ్చేశారు. ఆశ్రమంలో ఉండాల్సిన అవసరం మీకేముంది? మిమ్మల్ని చూసుకోమని నేను అనలేదు కదా తాతయ్య. పదండి, మన ఇంటికి వెళ్దాం. ఏమిటమ్మా ఆయన ఇక్కడ ఆశ్రయం పొందడం ఏమిటి? అసలు ఆయన అదేనమ్మా. అదేనమ్మా, నా వయసు వాళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారు కదా. నాకు ఇక్కడుంటే కాస్త కాలక్షేపంగా ఉంటుంది, అందుకని ఇక్కడ ఉంటున్నాను. ఇంట్లో అందరు బాగున్నారు కదమ్మా? ఆ అబ్బాయి రాధాకృష్ణ ఫ్యాక్టరీ బాగా నడుస్తుందా? ఫ్యాక్టరీకి ఏం తాతయ్య, బాగానే ఉంది. కానీ అది ఆయన చేతుల్లో ఉంటుందా లేదా అని భయంగా ఉంది. అదేంటమ్మా, అబ్బాయి ఫ్యాక్టరీ బాగానే నడుస్తుంది కదా, మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇది చాలా విచిత్రమైంది తాతయ్య. ఫ్యాక్టరీ లాభాల్లో పడేసరికి యజమాని భూపతి గారికి దాన్ని అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన దగ్గర కొనే స్తోమత లేదు. ఆయన మీద కోపంతో ఉన్నవాళ్ళు ఫ్యాక్టరీని కొని ఆయన్ని గెంటేయాలని చూస్తున్నారు. అలా జరగకూడదమ్మా. కష్టానికి ప్రతిఫలం ఉండాలి. మన కష్టాన్ని ఇంకొకరు దోచుకుంటారంటే మనం దానికి ఒప్పుకోకూడదు. చెప్పాను కదా తాతయ్య, పరిస్థితులు మా చేతుల్లో లేవు. అదే దిగులుతో ఆయన కూడా ఉన్నారు. ఆయన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది తాతయ్య. కానీ ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ బతుకుతున్న వాళ్ళం. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ ఎలా కొనగలం? ఆయన కష్టమే మిగులుతుంది, ఫలితం మాత్రం మిగలడం లేదు. సరే తాతయ్య, ఇప్పటికే ఆలస్యమైంది, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, వెళ్ళొస్తానండి. అలాగేనా. గుడ్ మార్నింగ్ మామయ్య. గుడ్ మార్నింగ్ గోపి, ఎలా ఉన్నావు? బాగున్నాను మామయ్య. మీరు ఢిల్లీ నుంచి ఎప్పుడొచ్చారు? నేను మార్నింగ్ వచ్చాను గోపి. అప్పటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావు. నైట్ వచ్చేసరికి బాగా లేట్ అయినట్టుంది. అవును మామయ్య, సీఎం పేషీలో వర్క్ ఉంటే వెళ్ళాను. వర్క్ ప్రెషర్ ఏమైనా ఎక్కువగా ఉందా? సిఎస్తో ఏమైనా మాట్లాడమంటావా? అదేం లేదు మామయ్య, అంతా బానే ఉంది. అయితే ఆఫీస్లో అంతా బాగానే ఉందన్నమాట. అవును మామయ్య. మరి ఇంట్లో? ఏంటండి అల్లుడు గారిని అడుగుతున్నారు? నేను చెప్పాను కదా, ఆ రాణి గొడవ పెట్టి ఇద్దరిని గెంటేసిందని. అదే మాట పదే పదే అడిగి వీళ్ళనెందుకండి బాధ పెడతారు? గోపి, మీ అక్క అలా చేస్తుంది అంటే నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మలేదు, కానీ అలా ఎందుకు చేసిందో అర్థం కాక ఆలోచిస్తున్నాను. చూడు గోపి, కంటికి కనిపించినవన్నీ నిజాలు కావు. కనిపించినంత మాత్రాన ఏమీ లేనట్టు కాదు. నిన్ను చిన్నప్పటి నుంచి రాణి పెంచింది. తను ఎంతో కష్టపడితే గాని నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడివి కాదు. తన జీవితాన్ని త్యాగం చేసి మీకు జీవితాన్నిచ్చిన మనిషి మిమ్మల్ని దూరం చేసుకొని ఎలా బతకగలదనుకుంటున్నావు? అక్కకు దూరంగా నేను ఉండలేకపోతున్నాను మావయ్య.
కానీ అక్కలో ఈ మార్పు కారణం ఏంటో నేను తెలుసుకోలేకపోతున్నాను. కొంతమంది ఉంటారు గోపి, ప్రతి సంసారంలో చిచ్చు పెట్టడానికి. అవేవి ఇప్పుడు నీకు అర్థం కావు. అది నీకు అర్థమయ్యేసరికి ఏది నీ చేతుల్లో ఉండదు. అందుకని వదిలేయడం గొప్పతనం కాదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఒదిగి ఉండడం గొప్పతనం. అదేంటండి మీరు అసలే బాధలో ఉన్న అల్లుడు గారిని మరింత బాధ పెట్టేలా మాట్లాడుతున్నారేంటి? పెళ్ళయ్యాక కూడా అక్క చేత్తో పెడితే కాని అన్నం తినను అని కూర్చున్న గొప్ప వ్యక్తి గోపి. అయినా సుష్మా అదేం పట్టించుకోలేదు. కానీ మరి రాణికేమొచ్చిందో, ఎలా మారిపోయింది? వీళ్ళిద్దరూ బావుండాలని మనం కోరుకున్నాం. వీళ్ళు అన్యోన్యంగా ఉంటే ఆ రాణి చూడలేకపోయినట్టుంది. అందుకే అనవసరమైన గొడవలు పెట్టింది. పిల్లల్ని బాధ పెడితే ఏం బాగుపడుతుంది? కొన్నాళ్లు దూరంగా ఉంటే వీళ్ల విలువ తనకు తెలిసొస్తుంది. అవును డాడీ, ఇందులో గోపి తప్పు గాని నా తప్పు గాని ఏమీ లేదు. మేము అక్కడే ఉండాలని ఎంతగానో అనుకున్నాం. నిలబడ్డుపాటుగా వెళ్ళిపోమని చెప్తే ఆ అవమానం భరించలేక వచ్చేసాం. అవును మావయ్య, మా అక్క కలెక్టర్ బంగ్లాకి రాను అంటే మా అక్క కోసమే నేను ఆ ఇంట్లో ఉన్నాను. తనని బాగా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. నా కోసం ఎన్నో కష్టాలు పడ్డ అక్కకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని ఎన్నో ఊహించుకున్నాను. సాధారణంగా పెళ్ళైతే మగపిల్లాడు మారతాడు అంటారు. కానీ నా పెళ్ళయ్యాక మా అక్క మారిపోయింది. అది కూడా ఎంతలా అంటే నా నీడను కూడా భరించలేనంతలాగా. అందుకే ఇంకా అక్కడే ఉండి అక్కని బాధ పెట్టకూడదు అని నేనే వచ్చేశాను. అక్కని నేను వదిలేయలేదు సార్, అక్కే నన్ను వదిలేసింది. ఇందులో ఎవరి తప్పు లేదు. విన్నారు కదండి అల్లుడు గారు ఏం చెప్పారో. ఇప్పటికైనా రాణి ఎలాంటిదో మీరు తెలుసుకోండి. తన ప్రాణంగా చూసుకుంటున్న వాణ్ణి దూరం చేసుకుంది. పెళ్ళయ్యాక తన పెత్తనం సాగదనుకుందో ఏమో, వీళ్ళని ఇలా బయటికి గెంటేసింది. తను కాదనుకున్నా కూతుర్ని అల్లుణ్ణి మనం వదిలేసుకోలేం కదండి. అందుకే వాళ్ళు ఇక మీదట ఇక్కడే ఉంటారు, మనతోనే ఉంటారు, మనవాళ్లుగానే ఉంటారు. చూడు, నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ కలుస్తారు అనుకోవడం కలే అవుతుంది తప్ప నిజం ఎలా అవుతుంది? తాతి, వంశీ వచ్చాడు. అక్కడే నిలబడిపోయావంటి వంశీ, రా. పర్లేదు సార్, ఎందుకు రమ్మన్నారో చెప్తే విని వెళ్ళిపోతాను. అలా చెప్పే విషయమే అయితే ఫోన్లోనే చెప్పేవారు కదా, ఇంటికెందుకు రమ్మంటారు? లోపలికి రా వంశీ.
పర్లేదు. చెప్పండి. శామ్, వంశీ కాఫీ తీసుకురా. అలాగే తాతి. శ్యామ్, మర్యాదలేమి వద్దు సార్. ఎందుకు పిలిచారో చెప్తే చాలు. ఏంటి వంశీ, ఏదో పరాయి వాళ్ళ మాట్లాడుతున్నావు? నువ్వు కూడా మా ఇంట్లో మనిషిలాగా కలిసిపోయావు. అందుకే నువ్వు ఈ మధ్య ఇంటికి రాకపోయేసరికి ఏదోలా అనిపించింది. ఈ మధ్య నువ్వు ఆఫీస్ కూడా రావడం లేదు. అదే ఆ విషయం గురించే తెలుసుకుందామని. మొత్తం మీరే చేసి ఏమీ తెలియనట్టు అలా ఎలా అడుగుతున్నారు సార్? వంశీ, అనవసరంగా గొడవలు ఎందుకు? తాతీతో నార్మల్గా మాట్లాడొచ్చు కదా. విషయం నార్మల్గా ఉంటే నేను నార్మల్గానే ఉండేవాణ్ణి. కానీ నీ జీవితం కోసం మీ తాత నా జీవితంతో ఆడుకున్నారు. ఇంకా నార్మల్గా ఎలా ఉండమంటావు? అంటే ఏంటి వంశీ, నిన్ను వర్షని నేను విడదీశానంటున్నావా? కాదని ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నారా? సమర్థించుకోవాల్సిన అవసరం నాకు లేదు వంశీ. నేనెప్పుడు నిజం వైపే ఉంటాను. అందుకే ఇన్నేళ్లు నెంబర్ 1గానే ఉన్నాను. నిజమే సార్, మీరొక గొప్ప బిజినెస్ మ్యాన్. ఏం చేస్తే లాభం వస్తుందో, అవసరమైతే ఎదుటి వాళ్ళకి నష్టం ఎలా తేవాలో కూడా మీకు బాగా తెలుసు. ఎదుటి వాళ్ళని పోటీలో లేకుండా ఎలా తప్పించాలో కూడా మీకు బాగా తెలుసు. ఆ ఫార్ములా బిజినెస్లో వాడినంతకాలం బిజినెస్ నంబర్ 1గానే ఉంటుంది. కానీ అదే ఫార్ములా నా జీవితం మీద వాడారు. మీరు సక్సెస్ అయ్యారు, నేను ఫెయిల్ అయ్యాను. కారణం, మిమ్మల్ని నమ్మి నేను మోసపోయాను. ప్లీజ్ వంశీ, తాతితో అలా మాట్లాడకు. తాతి నిన్ను ఎంత అభిమానించారో నాకు తెలుసు. అందుకేగా నన్ను కాదనుకొని మీ ఇద్దరి ప్రేమకి సపోర్ట్ చేశారు. కాదు, సపోర్ట్ ఇచ్చినట్టు నటించారు. నీ కోపం వెంటనే తెలిసింది, కానీ మీ తాత కోపం ఇన్నాళ్ల తర్వాత బయటపడింది. అరే, తన మనవరాల్ని అంతలా ప్రేమించే మనిషి నా ప్రేమకి ఎందుకు సపోర్ట్ చేస్తారు అని ఆ రోజు నేను ఆలోచించుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. నేను మీ తాతని ఎంత గుడ్డిగా నమ్మానో ఇప్పుడు అర్థం చేసుకో. అలా నన్ను నమ్మించి దెబ్బ కొట్టారు. చూడు వంశీ, నాకు నువ్వెంతో, నీ ఇంటి పరువు కూడా నాకు అంతే ముఖ్యం. నీ ప్రేమలో గొప్పతనాన్ని మీ వాళ్ళకి చెప్పాను. అలాగే ఆ ఇంట్లో జరిగిన సంఘటనలు కూడా చెప్పవలసిన బాధ్యత నాదే కాబట్టి అది కూడా చెప్పాను. అది మీ అమ్మా నాన్నకి నచ్చలేదు. జైలుకి వెళ్ళొచ్చిన రాణి వాళ్ళని నేను రానిచ్చాను. కానీ అలాంటి ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకోవడాన్ని మీ వాళ్ళు ఇష్టపడలేదు. అందుకే ఆ పెళ్లి వద్దని మీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అందులో నా తప్పే ఉంది. ఇప్పటికీ నువ్వు హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తున్నాను కాబట్టే నిన్నిలా పిలిచి మాట్లాడుతున్నాను. మనం ప్రేమించిన వాళ్ళు మన జీవితంలోకి రాకపోయినా మనని ప్రేమించిన వాళ్ళు జీవితంలోకి వస్తే ఆ జీవితం చాలా బాగుంటుందని అర్థం చేసుకో. యు ఆర్ మిస్టేకెన్ సార్. మనల్ని ప్రేమించిన వాళ్ళు జీవితంలోకి వస్తే జీవితం బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. కానీ ఒకరినొకరు ప్రేమించుకున్న వాళ్ళు కలిస్తే ఆ జీవితం స్వర్గం అవుతుంది. ఏదో ఒక కారణం వల్ల ప్రేమించిన అమ్మాయిని త్యాగం చేయడం గొప్పతనం కాదు సార్. ఎంతమందినైనా ఎదిరించి ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడమే నిజమైన ప్రేమ. నేను వర్షని వదిలేయడం కళ్ళలో కూడా జరగని పని. మా వాళ్ళని ఎలా ఒప్పించుకోవాలో, వర్షని ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు. మేము విడిపోతాము అన్న భ్రమలో మీరుంటే ఆ భ్రమ నుంచి బయటికి రావడం మీకే మంచిది. ప్రపంచం మొత్తం వర్షని తప్పు పట్టినా సరే, నాతో 7 అడుగులు నడవను అని వర్ష చెప్పినా సరే, తనని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. అంతేకాని ఇంకెవరిని పెళ్లి చేసుకోను.
ఒకవేళ అలా చేయగలను అని మీరు కలలు కంటూ ఉంటే అది కలగానే మిగిలిపోతుందని తెలుసుకోండి శంకర్ ప్రసాద్ గారు. శంకర్ ప్రసాద్ గారు. వర్ష మీద నీ ప్రేమ ఇలాగే ఉంటే నీ ఎప్పటికీ నా సొంతం కావు వంశీ. ముందు నీలో ఆ ప్రేమ చచ్చిపోవాలి. వర్ష మీద నీకు కోపం రావాలి. అప్పుడే నా ప్రేమతో నేను నిన్ను దగ్గర చేసుకుంటాను. నమస్కారం భూపతి గారు. నమస్కారం జగపతి గారు. రండి కూర్చోండి. ఏంటి లండన్ వెళుతున్నావంట? అవును జగపతి, కరెక్ట్ టైంకి వచ్చావు. మీ అబ్బాయి రాధాకృష్ణన్ కూడా రమ్మని చెప్పాను. అదిగో కరెక్ట్గా టైంకి వచ్చేసాడు. నా టైం ఎప్పుడూ బాగుంటుంది భూపతి. అందుకే వ్యాపారంలో ఎంతలా ఎదిగాను. నోట్ల మీద నడవగలిగేలా కోట్లు సంపాదించాను. ఇంతకీ నేను వచ్చిన కారణం చెప్తాను. ఇంకో 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినా ఈ రాధాకృష్ణ నీ ఫ్యాక్టరీని కొనలేడు. నీతి నిజాయితీ అనుకునేవాళ్లు జీవితంలో ఎదగలేరు, ఆశల్లో బతుకుతారంతే. విదేశాల్లో ప్రశాంతంగా సెటిల్ అవ్వాల్సిన వాడివి. ఇక్కడి తలనొప్పులు నీకెందుకు చెప్పు? ఇంతకీ ఆ ఫ్యాక్టరీ రేట్ ఎంత చెప్పు, ఫైనల్ చేసుకుందాం. నా ఫ్యాక్టరీ అమ్మేశాను జగపతి. వాట్? అమ్మేశావా? ఎవరికి? ఒక మంచి మనిషికి. అతనిచ్చేది డబ్బే, నేనిచ్చేది డబ్బే. నీకు ఎంత కావాలంటే అంత నేనిస్తానన్నాను కదా. డబ్బు ఒకటే అయినా భావాలు వేరు. నువ్వు మూసివేయడానికి కొనాలి అనుకున్నావు, ఆయన నడిపించాలని కొన్నాడు. ఈ సిటీలో నన్ను కాదని నీ ఫ్యాక్టరీని కొన్న వ్యక్తి ఎవరు? నేనే. అదే, ఎందుకు కొన్నావు? లాభాలు వచ్చే ఫ్యాక్టరీని ఎవరు వదులుకుంటారు? అందుకే కొన్నాను. నాకెదురొస్తే ఏం జరుగుతుందో తెలిసే కొన్నావా? ఇలా బెదిరించే వాళ్ళని నా జీవితంలో ఎంతో మందిని చూశాను, కానీ ఎప్పుడూ బెదర్లేదు. కంగ్రాచులేషన్ సార్. ఆ ఫ్యాక్టరీ మూతపడకుండా కాపాడుతున్నారు. కార్మికుల బ్రతుకులు రోడ్డున పడకుండా నిలబెడుతున్నారు. కొద్ది కాలంలోనే ఆ ఫ్యాక్టరీతో నాకు విడదీయరాని బంధం ఏర్పడింది. దాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం నేను చేశాను. కానీ నాకు అవకాశం దొరకలేదు. ఆ అదృష్టం మీకు దక్కింది. సార్, నాకు ఈ విషయం చెప్పడానికే మీరు నన్ను రమ్మన్నట్టున్నారు. వస్తాను సార్. అలాగే. రాధాకృష్ణ, ఒక్క మాట. ఈ ఫ్యాక్టరీ కొన్నది నా కోసం కాదు, నీకోసమే. నువ్వు ఎంత కష్టపడి డెవలప్ చేశావో భూపతి గారు నాకు చెప్పారు. అది నచ్చే కొన్నాను. అందుకే ఈ ఫ్యాక్టరీ నడిపించే పవర్ ఆఫ్ అటార్నీ నీకిస్తున్నాను. అవును రాధాకృష్ణ,
ఆయన ఉద్దేశం తెలిసాకే నీకు కూడా చెప్పకుండా ఫ్యాక్టరీ ఆయనకి అమ్మేశాను. మీ చేత్తోనే ఇవ్వండి. చూడు బాబు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆ ఫ్యాక్టరీ నీదే. దాన్ని ఎంతలా డెవలప్ చేయాలనుకున్నావో చెయ్యి. నీకేమన్నా సపోర్ట్ కావాలంటే నన్ను అడుగు. నీలా కష్టపడే వాళ్ళని నిరాశపరచకూడదు. అందుకే నీకు అప్పగిస్తున్నాను. తీసుకో. రాణి మీలా కేవలం వ్యాపారస్తురాలు కాదు నాన్న. తన బ్రతుకు తెరువు కోసం ఈ హోటల్ పెట్టింది, కానీ బరి తెగించింది కాదు. ఈ నష్ట జాతకురాలు నీ జీవితంలోకి రాకూడదని నేను కోరుకుంటున్నాను రా. మీరు మాట్లాడుతోంది నా కాబోయే భార్య గురించి, అది మర్చిపోకండి. అలాగే ఈ చేతిని కానీ రాణిని కానీ వదిలే ప్రసక్తే లేదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.